హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామన్ మ్యాన్ సంతోష్ని. ఈ రోజున ఎక్కడున్నానంటే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ దగ్గర ఉన్నానండి. మా స్కూల్ వచ్చేసి బ్లెస్సెడ్ అల్ఫాన్సా కాన్వెంట్ స్కూల్, రామకృష్ణపూర్, మంచిర్యాల డిస్టిక్ అండి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి లాస్ట్ ఇయర్. అప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ మేడంని, టీచర్స్ని చూపెట్టలేకపోయాను, ఎందుకంటే అప్పుడు దసరా హాలిడేస్ టైంలో వచ్చాను. సో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ మేడంని, టీచర్స్ని, స్టూడెంట్స్ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 AM అవుతుంది. మీరు చూసారు కదా, తల్లిదండ్రులు పొద్దున్నే వాళ్ళ పిల్లల్ని తయారు చేసుకొని వచ్చారు. అంత పొద్దున్నే లేచి వాళ్ళ తానాలు చేపించి అన్నం కూర అనుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దింపడానికి వచ్చారు. తల్లిదండ్రులు నిజంగా చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. అందరు తల్లిదండ్రులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఇప్పుడు మీరు చూసేది నర్సరీ అండి. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా. Sister, still students will come or it's over? No, they will be coming back because some are crying children will be there. They will be coming back. చూసారా ఫ్రెండ్స్, క్రయింగ్ స్టూడెంట్స్ అంటే నాలాంటి వాళ్ళు లేట్గా వస్తారట. సిస్టర్ అంటున్నారు. ఎందుకు ఎడుతున్నా చిట్టలు? ఏడోపు ఏడోపు. పేరెంట్స్ అంటే ఇట్లా ఉంటుంది కదండి. మీకు కూడా ఏడుపచ్చి ఉండొచ్చు కదా. అదే మస్తు బాగా అనిపిస్తుంది. నాకే మస్తు బాగా అనిపిస్తుంది. ఉదయం 9 గంటల నిమిషాలు. Good morning to everyone. Today's scripture reading. Remember the days of old, and they will tell you. Thank you. Good morning to everyone. Today's thought. Where there is love, there is God. I repeat, where there is love, there is God. Thank you. Here's my country. All Indians, sir. All brothers and sisters. Good morning to everyone. Today's news headlines. Judiciary is losing talent as government sits on names, says Supreme Court. Thank you. శుభోదయం. నేటి ముఖ్యాంశాలు. వెండిచేర చంద్రిక వైద్యులకు ఫాల్కే పురస్కారం. ధన్యవాదాలు. చిన్నప్పుడు మేము కూడా ఇట్లనే రాష్ట్రోళ్ళం అండి. కోడ్ ఫర్ ద డే, కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్న రాష్ట్రోళ్ళం అండి.
టీచర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన బుడ్డలో మస్తు క్యూట్ ముద్దు ముద్దుగా వస్తున్నారు. సో బాయ్ స్టూడెంట్స్, బాయ్. ఫ్లయింగ్ కిస్, బాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ముద్దు బాయి దేశ పౌరులను చూపెట్టాను. ఇప్పుడు ముదురు బాయి దేశ పౌరులను చూపిస్తున్నాను. వాళ్ళు ఎవరో కాదు, చూడండి. 10th క్లాస్ స్టూడెంట్స్. లోపలికే చూద్దానండి. హాయ్ స్టూడెంట్స్. సో అందరు ఎలా బాగున్నారా? మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్, నా పేరు సంతోష్ అండి. సో నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఈ స్కూల్లో చదువుకుని వచ్చా, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. సో చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి చదువుకుంటే ఒకటే క్లాస్ నుంచి వచ్చారనమాట. సో మీరు ఏమి భయపడకండి, నేనేం టీచర్ కాదు, ఏదో చెప్దామని రాలేను. నేను కూడా ఫ్రీగా మాట్లాడు నాతోని. ఇక్కడ మీరు ఎవరన్నా యూకేజీ నుంచి చదువుకుని వచ్చారు ఎవరన్నా? నర్సరీ నుంచి వచ్చారంటే ఫ్రెండ్స్ చూసారు కదా, మనలా టైపే సేమ్. సో ఎలా ఉంది స్కూల్, ఎలా ఉంది? బాగుందా? కానీ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ చదవాలంటే చాలా గ్రేట్. 10th కూడా బాగానే ఉన్నది. నర్సరీ నుంచి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు మీరు ఎట్లా కొన్ని రోజులు ఇంకా బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు, ఈ స్కూల్ వదిలిపెట్టి వెళ్తారు. మీ ఫీలింగ్ ఏంటి? సో యూ పీపుల్ ఆర్ ఫీలింగ్ సాడ్. మీకైనా ఇప్పుడు సోషల్ మీడియా ఫాస్ట్గా ఉందన్నమాట. సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. మా అప్పుడైతే ఏది లేవు, ఇవన్నీ ఏం లేవు. మేము అందరం 15 మెంబర్స్ అనమాట, ఇదే స్కూల్ చదివిన వాళ్ళం. సో ఇప్పుడు కూడా యూనిటీగా ఉంటాం అందరము. సో మీరు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ లాగా ఉండండి. సో ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాం మీకు కూడా, ఏం లేదు ఇప్పుడు ఇందులో పెంచాలి. కొందరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కొంతమంది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. పొజిషన్ వీళ్ళ గోల్స్ అచీవ్ అయిన తర్వాత వచ్చే ఫ్రెండ్షిప్ సెల్ఫిష్నెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ట్రూ ఫ్రెండ్షిప్ అనమాట. సో ప్యూర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో మీరు ఈ ప్యూర్ ఫ్రెండ్షిప్ని వదులుకోకండి, అందరు యూనిట్గా ఉండండి. సో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా అంటే, మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తారు. వాళ్ళ వెనుక ఎంత కష్టపడతారో మీకు తెలియదు. నేను కూడా చిన్నప్పుడు మీద ఉన్నప్పుడు మా అమ్మను కూడా చదువు నన్ను పీకరింటోళ్ళు. నేను కూడా మీలాగానే లైట్ తీసుకుంటా అని, దాని బాధ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మనం జాబ్ చేయాలి, మన పెళ్లి చేసుకోవాలి, మన పిల్లలు వస్తారు. మన పిల్లలు వచ్చిన తర్వాత బాధ అనేది తెలుస్తుంది. సో మీకు చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి. తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తారు. అది మీకు ఈ వయసులో అర్థం కాదు. సో మీరు బాగా చదువుకోవాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది బేస్ అనమాట. ఈ మార్క్స్ చూస్తారు. మీరు జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ పోయినప్పుడు, సాఫ్ట్వేర్ అయినా కానీ ఎక్కడ కానీ మార్క్స్ చూస్తారు. ప్లస్ మీరు ఏదైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకునేది చాలా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10th అనేది 10th ఎవరైనా కానీ 10th దాకా చదవాల్సిందే. దాని తర్వాత కెరియర్ అనేది మీ చేతులు ఉంటుంది. ఇప్పుడు తీసుకోవాలన్నమాట డెసిషన్. లైక్ కొంతమంది ఇంజనీర్ అంటే ఎంపీసీ, డాక్టర్ అంటే బైపీసీ. సో అట్లా డెసిషన్ మంచి తీసుకోండి, ఆలోచించి ఎటు పోదాం అనేది. కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూసుకోకండి, రాంగ్ డెసిషన్ అనుకోకండి, మూవ్ ఆన్ కాండి ఫార్వర్డ్గా. సో బాగా చదువుకోండి, మూవ్ అనండి. స్టూడెంట్స్ బాగా చదువుకోండి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి, మన స్కూల్ పేరు కూడా నిలబెట్టండి. రైట్ అమ్మా, బాగా చదువుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాయ్. నవ్వు పెట్టండి రా. బాయ్. మనం ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం దగ్గర ఉన్నాము.
That is what we have a close relationship with the school. Once whenever you come to this సో ఫ్రెండ్స్, సిస్టర్ గారు చెప్పారు మనందరం యూనిటీ ఉండాలని.
was suffering with cancer. We were not knowing. Suddenly we came to know that through someone else, neighbors came and informed her. We informed the staff and students. Within one day they collected 50,000 rupees and we handed over to the parents for the గ్రేట్ treatment. సిస్టర్, రియల్ గ్రేట్. ఈ సిస్టర్ ఇచ్చారండి. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ సిస్టర్? యా సార్, హాయ్ సార్. సార్, యువర్ గుడ్ నేమ్ సార్? My name is Venkateshwarlu. యువర్ టీచింగ్ సబ్జెక్ట్ సార్? Physics. Physics, great sir, great. And you are in the school for how many years sir? So I am here from last 15 years and this is the 16th academic year is going on. And you are coming from? I am coming from Mandamari. Mandamari? Yeah, from here 8 kilometers away. ఓకే ఫ్రెండ్స్, మందవరం అంటే పక్కనే ఉంటుంది, రామకృష్ణ పక్కన ఉంటే కొంచెం దూరం ఉంటుంది. చాలా గ్రేట్ సార్. 16th ఇయర్ రన్నింగ్ సేమ్ స్కూల్ అంటే నిజంగా గ్రేట్ సార్ మీరు నిజంగా. So Okay, sir. I will be ever thankful to my dear sisters Okay, for sir. giving me this wonderful opportunity to work here for Okay, this sir. long years of time. Great sir, great sir. Thank you very much. టీచర్, యువర్ నేమ్? సీనా. టీచర్, మీరు ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు టీచర్? I joined here 1999. You people are in the last time. అప్పుడు మేము ఉన్నామా టీచర్? Yeah, you are the first batch. యా, ఫస్ట్ బ్యాచ్. అవును మేడం. First batch. I joined here. సో మేము 10th క్లాస్ ఉన్నప్పుడు మీరు జాయిన్ అయ్యారా మేడం? గ్రేట్ మేడం, గ్రేట్. అప్పటి ఇప్పుడు ఇక్కడే ఒకటే స్కూల్. గ్రేట్ టీచర్, గ్రేట్ టీచర్. మనము సిస్టర్ పవిత్ర దగ్గర ఉన్నాం అనమాట. హాయ్ సిస్టర్. సో సిస్టర్, హియర్ ఇన్ దిస్ హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ మేడం ఇన్ దిస్? Total 3 classes, but sections are 336 plus nursery 1 section, total 7. టోటల్ 7 సెక్షన్స్ కనబడే ఈ స్కూల్ ప్రెమిసెస్లా 7 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే నర్సరీ 1 క్లాసు, ఎల్కేజీ 3 క్లాసులు, యూకేజీ 3 క్లాసులు, మొత్తం 7 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. సార్, హాయ్ సార్. సో ఈ సారు పేరు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ అన్నమాట, బయాలజీ సార్. సార్, మీరు ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? 2007. గ్రేట్ సార్, గ్రేట్. రైట్ సార్. రైట్ సార్. యా, థ్యాంక్ యూ సార్. సో ఈ సార్ పీటీ సార్ అండి, రామకృష్ణ నాయక్ సార్ పేరు. హాయ్ సార్. ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? 17 ఇయర్స్. చాలా గ్రేట్ సార్.
సార్ హాయ్ సార్. సార్ యువర్ గుడ్ నేమ్ సార్? కేదారేశ్వర్. మీరు ఇక్కడ ఏం చెప్తారు సార్ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్ 16 years. గ్రేట్ సార్. అంటే ఏ క్లాస్ వాళ్ళకి సార్? 10th, ఓన్లీ 10th. గ్రేట్ సార్, రియల్ గ్రేట్ సార్. 60 years నుంచి చేస్తున్నారా సార్? 2008 బ్యాచ్. 2008. గ్రేట్ సార్, గ్రేట్. ఆల్ ది బెస్ట్ సార్. రైట్ సార్. సో ఫ్రెండ్స్, ఈ అన్న పేరు కుమారు, మీరు గుర్తుపట్టారు, మన బ్యాచ్తోనే ఉన్నారన్నమాట. హాయ్ అన్న. అప్పటి ఇప్పటిదాకా ఈ స్కూల్లో చేస్తున్నావు అన్న? గ్రేట్ అన్న, గ్రేట్. ఆల్ ది బెస్ట్ అన్న. రైట్ అన్న. హాయ్ అమ్మ, గుర్తుపట్టరమ్మా నన్ను? మీ పేరు రాజేశ్వర్ కదమ్మా? ఫ్రెండ్స్, ఈ అమ్మ మనతోనే చిన్నప్పంచలి ఇదే స్కూల్లో ఒకటే స్కూల్లో పనిచేసింది. చిన్నప్పంచలి చాలా గ్రేట్ అమ్మ, నువ్వు నిజంగా గ్రేట్ అమ్మ. బాగున్నావు కదమ్మా? ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో కనుక చూసినట్టయితే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి ఇన్ఫర్మేషను. తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తారండి. వాళ్ళు చాలా ప్రెజర్ పెడతారు చదువుమని. సో అదేం టార్చర్ కాదండి. వాళ్ళు మీకు మంచిగా ఇద్దామని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు. మీరు కూడా బాగా కష్టపడి చదవండి. మీరు పెద్ద అయినాక మంచి పొజిషన్లు ఉంటే ఫస్ట్ చూసి ఆనందపడేది వాళ్ళే అండి. సో బాగా చదివి బాగా కష్టపడి బాగా పైకి రండి. ఎవరన్నా మన స్కూల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఈ వీడియో కనుక చూసినట్టయితే ఒకటే ఒక రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు కూడా సిస్టర్ గారు, ప్రిన్సిపల్ సిస్టర్ గారు చెప్పారు, మేడం మా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి మీకు ఏమన్నా సపోర్ట్ కావాలంటే మాకు ఎటువంటి సపోర్ట్ వద్దు, మీరు అందరూ యూనిటీ ఉండాలి, ప్లస్ ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఇయర్ ఒకసారి వచ్చి స్కూల్ని విజిట్ చేసి కలవమని చెప్పారు. సో మీరేమన్నా ఒక్కరోజు వీలు చూసుకొని ఒకసారి స్కూల్కి వచ్చి కలవండి. సిస్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా స్టూడెంట్స్ ఈ స్కూల్ అనే కాదు వేరే స్కూల్ కూడా వాళ్ళు కూడా ఈ వీడియోని కనుక వాచ్ చేసినట్టయితే మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి యూనిటీగా ఉండండి. కనీసం నా వీడియో వల్ల మీరు అందరూ కలిసినట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. యాక్చువల్గా స్కూల్ ఫ్రెండ్స్ అంటే అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అండి. అది దానిలో సెల్ఫిష్నెస్ ఉండదు. సో ఆ ఫ్రెండ్షిప్ని పోడుగొట్టుకోకండి, మంచిగా అందరు కలిసి ఉండండి. స్కూల్ ఫ్రెండ్స్ అంటే బచ్పన్ ఫ్రెండ్స్, ఆ మజానే వేరు ఉంటుంది. మనం అన్నీ షేర్ చేసుకుంటాం వాళ్ళతో, ఎందుకంటే ఆ లైఫే వేరు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా మీతోనే సిస్టర్ కలిసాను, స్టూడెంట్స్ని టీచర్స్ కలిసాను. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. తప్పుగా మాట్లాడితే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. మీరేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచ్చండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సంతోష్ సైనింగ్ ఆఫ్. Bye.